విజయవాడలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీలో ట్రాఫిక్ పోలీస్ అత్యుత్సాహంతో ఓ బీటెక్ స్టూడెంట్ మృత్యువాత పడ్డాడు. ట్రాఫిక్ పోలీస్ చేసిన వ్యవహారానికి ఇప్పుడు ఆ ఇల్లు విషాదంలో మునిగిపోయింది. తన తమ్ముడు కౌశిక్ను కాలేజీలో దింపేందుకు బైక్పై తీసుకెళ్తున్నాడు బీటెక్ స్టూడెంట్ ప్రణయ్. అదే సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ప్రణయ్ బైక్ హ్యాండిల్ పట్టుకొని ఒక్కసారిగా ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగాడు. దీంతో అదుపు తప్పి బొలెరోను ఢీకొట్టింది బైక్. తీవ్ర గాయాల పాలైన ప్రణయ్ స్పాట్లోనే మృతి చెందాడు. కౌశిక్ కూడా తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ప్రణయ్. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రణయ్, కౌశిక్ ఇద్దరు కూడా బైక్పై వెళ్తున్నారు. అయితే తన తమ్ముడిని బైక్పై తీసుకెళ్తున్నారు కౌశిక్. ఈ నేపథ్యంలో అదే సమయంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ప్రణయ్ బైక్ హ్యాండిల్ పట్టుకొని ఒక్కసారిగా లాగాడు కానిస్టేబుల్. దీంతో అదుపు తప్పి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది బైక్. తీవ్ర గాయాల పాలైన ప్రణయ్ మృతి చెందాడు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యుత్సాహం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు సీసీ కెమెరాలో. బైక్పై వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్స్ యాక్సిడెంట్కి గురయ్యారు. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్సాహం ఆ స్టూడెంట్ ప్రాణాలు తీసింది. ఆ దృశ్యాలు విజయవాడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే చాలా దిగ్భ్రాంతి గొల్పే ఘటనలు ఇవి. డిస్టర్బింగ్ కంటెంట్. ఎస్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో స్టూడెంట్ మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది? మొత్తమే చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఒక విద్యార్థి మృతికి కారణమైన పరిస్థితి కనిపించింది. గన్నవరం మండలం కేసానపల్లికి చెందిన ప్రణయ్ కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రణయ్ తమ్ముడు కౌశిక్ విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు సెకండ్ ఇయర్. అయితే కౌశిక్ ప్రతిరోజు కూడా తన తండ్రి ట్యూషన్కి వెళ్ళి తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే శనివారం తండ్రి శివాజీ అందుబాటులో లేకపోవడంతో తమ్ముడు కౌశిక్ అన్నయ్య ప్రవీణ్ బైక్ పై అవుట్పల్లి తీసుకెళ్తున్నాడు. అయితే మార్గం మధ్యలో మాత్రం పోలీస్ కానిస్టేబుల్ ఆ బండిని ఫాలో అయ్యి అతని వెనక నుంచి లాగి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నదమ్ములు వెళ్తున్న బైక్ ను పోలీసులు అదే క్రమంలో కానిస్టేబుల్ వెనుక నుంచి వెంబడించారు. అయితే కానిస్టేబుల్ బైక్ హ్యాండ్ పట్టుకొని లాగాడని, ఈ నేపథ్యంలోనే మృతుడు చనిపోయిన పరిస్థితి కనిపించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ కి సంబంధించి బయటపడి బైక్ ను వెనక్కి తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ను ఢీకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రణయ్ కు తీవ్ర గాయాలడంతో తమ్ముడు కౌశిక్ కూడా గాయాలని ఇరువురు సమీపంలోని పిన్నమనేని ప్రైవేట్ హాస్పిటల్కు జాయిన్ అయ్యారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ప్రణయ్ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక కొడుకు మరణించడం, కొడుకు హాస్పిటల్లో గాయాల పడడంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి ట్రాఫిక్ పోలీసు అత్యుత్సాహంతో మృత్యువాత పడ్డ ఘటన చోటు చేసుకుంది. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ పోలీస్ అత్యుత్సాహంతో బీటెక్ స్టూడెంట్ మృతి చెందాడు. తన తమ్ముడు కౌశిక్ను కాలేజీలో దింపేందుకు బైక్పై తీసుకెళ్తున్నాడు స్టూడెంట్ ప్రణయ్. అదే సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ప్రణయ్ బైక్ హ్యాండిల్ పట్టుకొని ఒక్కసారిగా లాగడంతో అదుపు తప్పి బొలెరోను ఢీకొట్టింది ఆ బైక్. తీవ్ర గాయాల పాలైన ప్రణయ్ మృతి చెందాడు. కౌశిక్ కూడా తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ప్రణయ్. ఇక ఆ సీసీటీవీ దృశ్యాలు చూడొచ్చు మనం. ప్రణయ్ బైక్ లాగుతున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సంబంధించిన విజువల్స్ అవి. ఈ ఫుటేజ్ మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు ఇవి. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ బైక్ హ్యాండిల్ లాగి ప్రమాదానికి కారకుడిగా మారిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ గన్నవరం కేసరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ హ్యాండిల్ లాగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. ఆ దృశ్యాలు చూశారు కదా.
ఒకసారి మీరే చెప్పండి, ట్రాఫిక్ పోలీసుల తీరు ఎలా ఉందో. రోడ్డుపై అడ్డంగా వెళ్ళి ఆ బైక్ను అంత స్పీడ్పై అతను లాగుతున్న రోడ్డు ప్రదేశం కూడా చూడండి, ఏ ప్లేస్లో వెళ్ళి ఆ బైక్ను లాగుతున్నాడో. ఒక లైసెన్స్ కిల్లర్ లాగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ట్రాఫిక్ పోలీస్కు ఎవడిచ్చాడు ఈ అధికారం అని కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవైపు లేదా ఒక ప్రాంతంలో ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ నిలబడి, కాప్స్ నిలబడి వాహనాలను ఆపుతారు, లేదా ఒక బ్యారికేడ్ పెడతారు, ఒక చెక్ పోస్ట్ పెడతారు, అక్కడ వాహనాలను ఆపుతారు, ఒక 4-5 ఉంటారు. ఆ వాహనాలను ఆపే క్రమంలో అక్కడ వారిని పక్కకు తీసుకెళ్ళి విచారిస్తారు. ఇది ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరు. కానీ ఈ సదరు ట్రాఫిక్ పోలీస్ అడొక గుండా మాదిరిలా ఒక లైసెన్స్ కిల్లర్ లాగా వెళ్తుంటే సినిమాటిక్గా ఉంది అదంతా కూడా. రోడ్డుపై వెళ్తుంటే ఇలా హ్యాండిల్ పట్టుకొని లాగితే ప్రాణాలు పోక ఏం జరుగుతాయి? ఇంత దారుణంగా తయారైందంటే వ్యవస్థ వీళ్ళని లైసెన్స్ కిల్లర్లాగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది డెఫినెట్గా. చూడండి ఎంత ధైర్యం, ఒక 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 రౌడీ మాదిరిగా, ఒక ఒక స్ట్రీట్ రౌడీ లాగా వ్యవహరించిన తీరు అది. ఈజ్ నాట్ ఏ కాప్. చిల్లర్గా ఎంత దారుణంగా వ్యవహరించారంటే, వెళ్తుంటే అంత స్పీడ్లో హ్యాండిల్ పట్టి లాగితే యాక్సిడెంట్లు కాక ఇంకేమవుతాయి? జనాలు ప్రాణాలు పుక్కోతే ఇంకేం చేస్తాయి? చాలా దారుణం. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ ఘటన చూస్తుంటే ఆ అమాయక విద్యార్థి ప్రాణాలు. సరే ఒకవేళ పరిగెత్తాడు అనుకోండి, నువ్వు బైక్పై వెంబడించావు అనుకోండి, వెంబడించి ఆపాలి, ఓవర్టేక్ చేసి ఆ వ్యక్తిని ఆపాలి. అంతేకాని వెళ్తున్న వ్యక్తి హ్యాండిల్ పట్టుకొని లాగితే ఆ స్పీడ్లో ఒకవేళ అతనే కనుక ఆ వెహికల్ మీద ఉంటే, ఇదే ట్రాఫిక్ కాప్ కనుక ఓ లారీ కిందో బొల్లెర కిందో పడి చస్తే అప్పుడు ఏమంటారు? విజయవాడలో గన్నవరం దగ్గర జరిగింది ఘటన. నిజంగా లైసెన్స్ కిల్లర్ లాగా మారిపోయాడు ఈ వ్యక్తి. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అత్యుత్సాహంతో ఇలా జరుగుతోంది. ఇలాంటి విధి నిర్వహణలో పనికి మాలిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించే ఇట్లాంటి వ్యక్తుల్ని ఎలా శిక్షిస్తారో ఇక చట్టానికే తెలియాలి. లిటరల్లీ ఒక వ్యక్తి ప్రాణం తీశాడు. సాఫీగా వెళ్తున్న ఒక వ్యక్తిని హ్యాండిల్ లాగి అనవసరంగా ఒక మృత్యు బాటలు పరిచాడు. ఆ వ్యక్తిని చావుకు కారకుడయ్యారు. ఇంకో వ్యక్తి కూడా హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ ఇంట్లో ఒక విషాదానికి కారకుడుగా మారాడు ఈ ట్రాఫిక్ పోలీస్. చూడండి అసలు ఏంటది, ఆ పద్ధతి ఏంటి? అసలు ఎవడు చెప్పాడు వీళ్ళకి ఇలా రోడ్డుపై హ్యాండిల్ పట్టుకొని లాగమని? జనాలను చంపమని ఎవడు చెప్పాడు? రోడ్లపై హ్యాండిల్ పట్టుకొని లాగి ఆ ట్రాఫిక్లో అంత స్పీడ్లో అడ్డదిడ్డంగా బైకుల్ని ట్రాఫిక్ పోలీసులు లాగడం సబబేనా? అసలు విజయవాడ పోలీసు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఒక్కసారి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కాస్త దృష్టి పెట్టండి. ఇలాంటి రౌడీ పోలీసుల్ని, ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించే లైసెన్స్డ్ కిల్లర్స్ని మీరు ఏ రకంగా శిక్షిస్తారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, లేదా ఆ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళుండొచ్చు, కానీ అతన్ని పట్టుకునే తీరు, అతన్ని పట్టుకునే విధానం, అతన్ని ట్రేస్ అవుట్ చేసే విధానం ఇలా కాదు. మీరు అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కూడా చూసినా ఎలా ట్రేస్ అవుట్ చేస్తారో, ఎలా ఉంటుందో ఒక్కసారి చూసి నేర్చుకోండి. అంతేకాని హ్యాండిల్ పట్టుకొని లాగి చంపరు, హ్యాండిల్ పట్టుకొని లాగి రోడ్ల మీద ఇలాంటి హత్యలు చేయరు పోలీసులు. కానీ ఈ వ్యక్తి ఆ హత్య చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చేసింది హత్యే. మీరేమనుకుంటున్నారు ఒకసారి చూసే వ్యూవర్స్ దయచేసి కామెంట్ చేయండి. విజయవాడ పోలీసులకు ఒకసారి ట్యాగ్ చేయండి ఈ సీసీ ఫుటేజ్. దయచేసి వాళ్ళందరికీ కూడా ఇదంతా తెలుసు, కానీ ట్రాఫిక్ పోలీసు విధి నిర్వహణలో చేశాడు కాబట్టి వాళ్ళని ఏమన్నారు? చిన్నపాటి శిక్షలు ఉంటుండొచ్చు, లేదా చిన్నపాటి మందలింపులు ఉంటుండొచ్చు తప్ప ఇలా ఎంతమందినైనా రోడ్డుపై హ్యాండిల్ లాగి చంపేస్తారన్నమాట. లైసెన్స్డ్ కిల్లర్గా మారాడు ఆ పోలీస్. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపితే ఎవడు ఈ ట్రాఫిక్ పోలీస్ కానీ ఇంకా ఉన్నతాధికారులు కానీ ఎవరు ఏంది ఆ లోటును తీర్చలేని పరిస్థితి, ఏమీ చేయలేరు. నిబంధనలు పాటించకపోతే శిక్షించే మార్గాలు లేదా వాళ్ళని పట్టుకొని వేరేలా చట్టం ముందు నిలబెట్టే మార్గాలు వేరే ఉంటాయి. కానీ ఇలా రోడ్డు మీద అంత ట్రాఫిక్లో చూడండి అసలు ఎక్కడ పట్టుకుంటున్నాడు? అవతల వైపు ఇవతల వైపు అంత స్పీడ్లో వెహికల్స్ వస్తుంటే హ్యాండిల్ పట్టుకొని ఎలా లాగుతాడు? అసలు ఇది పట్టుకునే విధానమేనా? ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వెళ్తున్న ట్రాఫికింగ్ చేసే విధానమేనా? రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డుకునే విధానం ఇదేనా? విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు?
ఒక్కసారి ఏపీ పోలీస్ అంతా కూడా ఆలోచించుకోవాలి. ఒక్కసారి హోమ్ మినిస్టర్ కూడా ఈ ఘటనపై దృష్టి సారించాలి. లేదంటే ఇలాంటి లైసెన్స్ కిల్లర్ ఇంకా తయారవుతారు. ఇవాళ విజయవాడ రోడ్ల మీద చేశారు, రేపు ఏపీ అంతా కూడా అన్ని రోడ్ల మీద ఇట్లాగే హ్యాండిల్ పట్టుకొని లాగితే రోడ్ల మీద చంపేసుకుంటూ పోతారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. చూస్తున్న వ్యూవర్స్ కూడా మీరు ఏమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Leo.